చెల్లెమ్మా, ఓ చెల్లెమ్మా, ఏడుస్తున్నావా? మీ నాన్న గురించి ఏడుస్తున్నావు, అవునా? అవునయ్యా. చెప్పు, గట్టిగా చెప్పు. అవునయ్యా. నీ పేరు భావన. అవునయ్యా. గట్టిగా చెప్పండి కొడాలి. ఏమనిపిస్తుంది ఈరోజు? చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ యేసయ్య ఉన్నాడు, ఇక్కడ దేవుని మహిమ దిగి వస్తుంది. ఏమనిపిస్తుంది ఈరోజు? చాలా సంతోషంగా ఉందయ్యా. ఇక్కడ దేవుడు ఉన్నాడు, స్వస్థత కార్యాలు జరుగుతాయి. చెల్లెమ్మా, ఓ చెల్లెమ్మా, ఏడుస్తున్నావా? లే, నువ్వే. ఆత్మీయులేనను అవమానించగా, వైట్ చున్నీ, వైట్ చున్నీ. నిందలు నీ మీద వేస్తున్నారా? అవమానాల పాలవుతున్నావా? నా ప్రభువు చూస్తున్నాడు. నా ప్రభువు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నా ప్రభువు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు ఏడుస్తున్నావు, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నువ్వు మీ నాన్న కోసం ఏడుస్తున్నావు, అవునా? అవునయ్యా. మీ నాన్న గురించి ఏడుస్తున్నావు, అవునా? అవునయ్యా. చెప్పు, గట్టిగా చెప్పు. అవునయ్యా. అవునా? అవును. స్టేజ్ మీదకి వచ్చేసి ఆత్మీయులేనను అవమానించగా, ఓ రికమాల రాబాషేకే దియాల రాబాబా, రికమాల రాబాషేకే దియాల రాబాబా. హల్లెలూయా. మీరు దిక్కులు చూస్తే మీ జీవితాల్లో అద్భుతాలు జరగవు. గుండెలు పగిలిపోయేటట్టు ఏడవాలి. రికమాల రాబాష్. ఈ చెల్లెమ్మ కన్నీళ్లను దేవుడు నాకు చూపించాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడాలా? ఎందుకు ఏడుస్తున్నావు? డాడీకి బాగా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. క్యాస్ట్ ఫీలింగ్. మీ డాడీ రక్షణ కోసం ఏడుస్తున్నారు. రక్షణ పొంది వెనుదిరిగిపోయాడు, గొప్ప సాక్షి జీవితం కలిగి కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడుండి ఏడ్చేది మీ నాన్న కోసమేనా? డాడీ కోసం. నీ పేరు భావన. అవునయ్యా. గట్టిగా చప్పట్లు కొడాలి. కొట్టాల, గట్టిగా చప్పట్లు. ఆమేన్, ఆమేన్. రికమాల రాబా షేకే దియాల రాబా బాబా బాబా బాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నాన్న కోసం ఏడ్చేది నువ్వేనా? అవునయ్యా. నీ పేరు భావన. అవునయ్యా. ఏం పేరు నీ పేరు? భావన. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాల, కొట్టాల, గట్టిగా చప్పట్లు. రికమాల రాబా షికే దియాల రాబా బాబా బాబా బాబా. చూస్తున్నావా? నువ్వు చూడాలా ఈ లైవ్? ఆమేనండి, ఆమేనండి. సెల్ ఫోన్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ లైవ్ అంతా. విమర్శించి ఆత్మ కలిగిన వాళ్ళందరూ చూడాలా ఈ లైవ్? ఆమేనండి. ఫోన్ తీయండి బయటికి. చెల్లెమ్మా, ఏం పేరు నీ పేరు? భావన. భావన.
ఏమనిపిస్తుంది ఈరోజు? చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడయ్యా. ఏ దేవుడు? యేసయ్య ఉన్నాడు. ఉన్నాడా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది తిరువూరు అయ్యా, ఖమ్మం జిల్లా తిరువూరు పక్కన. తిరువూరు నుంచి వచ్చారు. ఎప్పుడైనా ఈ మందిరానికి వచ్చారా? లేదయ్యా. నాతో మాట్లాడారా? లేదయ్యా. ఎలా తెలుసు నాకు? యేసయ్య ద్వారానే. నమ్ముతున్నావా? నమ్ముతున్నానే. మరి చాలా మంది పాస్టర్ అమ్మతేజ డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడు అంటున్నారు. లేదయ్యా. అమ్మా లేదయ్యా. మరి వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు, అసలు ఏం జరిగింది? లేచి నుంచి ఇక్కడ యేసయ్య ఉన్నాడు. ఇక్కడ దేవుని మహిమ దిగి వస్తుంది. ఆమేన్. చెప్పు, ఏమైనా డబ్బులు ఇచ్చామా? లేదయ్యా. చెప్పండి అమ్మా. లేదు లేదు లేదు. మీ అమ్మకి అది వేడండి. నేను ఫోన్లో చూశాను. మంగళవారం 18వ తారీఖున నా బిడ్డల కోసం నేను మా కాళ్ళింటికి వచ్చాను. ఎవరో రానన్నారు. ఇక్కడ నాకు దారి అయితే తెలియదు, చదువు లేదు. పిల్లని బలవంతంగా నేను తీసుకొచ్చాను ఇక్కడికి. వాళ్ళ అమ్మ పంపినంది, వాళ్ళ నాన్నకి తెలియకుండా తీసుకొచ్చాను. ఇక్కడ తెలియకుండా తీసుకొచ్చామయ్యా. చెప్పని కూడా చెప్పలేదు. సంబంధాలు ఎన్నో వచ్చిపోతున్నాయి. వాళ్ళ నాన్నకి క్యాస్ట్ ఫీలింగ్. రాబావన నీకు దేవుడు మేలు చేస్తాడని తీసుకొచ్చాను. ఏమనిపిస్తుంది ఈరోజు? చాలా సంతోషంగా ఉందయ్యా. ఇక్కడ దేవుడు ఉన్నాడు. స్వస్థత కార్యాలు చాలా మంది ఈ పరిచర్యపై బురద చల్లుతున్నారు, డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు అంటున్నారు. ఏమంటారమ్మా? లేదయ్యా, అంత అబద్ధం. వాళ్ళు అనుకునేదంతా నిజమైన దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అయ్యా. సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందయ్యా. సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. నా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. నా కొడుకు తప్పిపోయాడు, రవీంద్ర బాబు. మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నేను మళ్ళీ గడ్డ మీదకి రావాలి సాక్ష్యంతో. నా కొడుకుతో గడ్డ మీదకి సాక్ష్యం రావాలి నేను. ఆమేన్. భావన ఏమనిపిస్తుంది? భావన చాలా సంతోషంగా ఉంది అన్నయ్య. చాలా సంతోషంగా. అవునన్నయ్య. భావన నీకేమైనా డబ్బులు ఇచ్చానా? భావన లేదయ్యా. ఏమనిపిస్తుంది మరి ఇప్పుడు? చాలా సంతోషంగా ఉంది. చెప్పలేనంత సంతోషంగా ఉందయ్యా. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడయ్యా. ఉన్నాడా? ఉన్నాడు. మరి విజయవాడలో మీటింగ్ పెట్టబోతున్నాం. ఆ మీటింగ్ కి ప్రజలను రమ్మంటావా వద్దంటావా? రమ్మంటామయ్యా. చెప్పు, అక్కడ చెప్పు. రమ్మంటామయ్యా. చెప్పు మైకి. అందరూ చూసిన వాళ్ళు అందరూ విజయవాడ రావాలి, ఇక్కడికి రావాలి, బాగుపడాలి. ఇక్కడికి వచ్చి నశించిపోయే ఆత్మలన్నీ బాగుపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. తండ్రి, బిడ్డల జీవితంలో కన్నీరు తుడవబడాలా. ఈ బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరిగించి మహిమతో నింపండి. వీరి వేదన దుఃఖం అంతా తొలగిపోవాలి. బిడ్డ తండ్రి యేసు నామంలో మారు మనసు పొందునుగా. బ్లెస్ చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చప్పట్లు కొట్టాలి. నా చింతలన్నీ తీరేనయ్యా ఇలా కాదు, నిన్ను చేరగా. గట్టిగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.